హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 28. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. స్పృహ తప్పిన రాధను రంగయ్య నాయుడు పట్టుకొని కంగారుగా అమ్మ రాధ అని పిలుస్తుంటే కేశవ వెంటనే రాధను తీసుకొని ఏం కాలేదులే బావా, ఒత్తిడికి గురైనట్టుంది అని తనని తీసుకొని వాళ్ళ గదికి తీసుకొని వెళ్తాడు కేశవ. తన వెనక వెళ్ళిన నాయుడు తండ్రి రాధని పడుకోబెట్టాక ఏం కాలేదుగా అల్లుడు అని కంగారుగా రాధ పక్కన కూర్చుంటూ అడుగుతాడు. ఏం లేదులే మామయ్య, అనుకోని వార్తలు విన్నది కదా, కాస్త తట్టుకోవడానికి సమయం పడుతుంది అని అంటాడు కేశవ. అవును, ఆ నారాయణ కేసు పెట్టడానికి వెళ్ళాడు అంటున్నారు, ఇబ్బంది అవుతుందేమో కదా అల్లుడు, నా కొడుకు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కోడు కదా అంటాడు నాయుడు తండ్రి. లేదులే మామయ్య, నేను ఇది ముందే ఊహించాను, దానికి తగిన ఏర్పాటు కూడా చేశాను అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే రఘువరన్ వచ్చి, నాన్న అమ్మకి ఏం కాలేదు కదా, ఎందుకు అలా పడిపోయింది అని అడుగుతాడు. రఘువరన్ ఏడుపుకి నిద్రలేచిన రేణుక భయంగా చూస్తూ ఉంది. మనవరాలు అర్థం చేసుకొని తనను ఎత్తుకుంటాడు నాయుడు తండ్రి. ఏం లేదులేరా, అమ్మ పట్టలో నీ చిట్టి చెల్లి ఉంది కదా, చెల్లి అలిగినప్పుడల్లా అమ్మ అప్పుడప్పుడు అలా పడిపోతుంది, ఏం కాదు, మళ్ళీ కొంతసేపటికి మామూలు అయిపోతుంది అని చెప్పాడు కేశవ. అప్పటి వరకు ఏడుస్తున్న వాడల్లా, అవునా, అమ్మ పొట్టలో నాకు చెల్లెలు ఉందా అని రాధ పొట్టపై చేయి పెడతాడు కొడుకు రఘువరన్. అవును కన్నా, నువ్వు రేణుక ఇద్దరూ అల్లరి చేయకుండా ఉంటే అమ్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది, కాబట్టి చెల్లి పుట్టేదాకా నువ్వు కొన్నాళ్ళు అమ్మ దగ్గరికి రాకుండా అల్లరి చేయకుండా ఉండాలి, సరేనా, నువ్వు రేణుక వెళ్ళి పాలు తాగండి అని పంపిస్తాడు కేశవ. సరే నాన్న అని చెప్పి రేణుకని తీసుకొని మెల్లగా కిందికి వెళ్ళిపోతాడు రఘువరన్. అల్లుడికి కూతురు మీద ఉన్న ప్రేమ చూసుకొని మురిసిపోతాడు. ఆ తండ్రి పాపం, అసలు సంగతి తెలిస్తే ఏమవుతాడో మరి. రాధ నిద్ర లేచేసరికి గదిలో ఎవరు లేకపోయేసరికి నీరసంగా లేచి బయటికి రాబోతుంది. ఇంతలో ఒక ఆమె వచ్చి పట్టుకొని, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆపుతుంది. ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు నువ్వు? అమ్మ, నేను కొత్త పని మనిషిని, అమ్మ మిమ్మల్ని చూసుకోవడానికి పెట్టారు కేశవబాబు వారు అని చెప్తుంది ఆ పని మనిషి. రాధ భయంగా ఆమెను చూస్తూ, అవునా, మరి పిల్లలెక్కడా అని అడుగుతుంది. వాళ్ళు బయట ఆడుకుంటున్నారమ్మా అని పని మనిషి చెప్తుంది. రాధ అనుమానంగా, మరి మా అన్నయ్య, మా వారు, బాబుగారు వాళ్ళు బయటికి వెళ్ళారమ్మా, ఏదో పని ఉందట అని నవ్వి, మిమ్మల్ని ఈ గది దాటనివ్వద్దు అన్నారమ్మా అని కాస్త గట్టిగా చెప్తుంది ఆ పని మనిషి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని కోపంగా చూస్తుంది రాధ. నేను పని మనిషి అన్నది తర్వాతమ్మా, కానీ ముందు కేశవబాబు గారి మనిషిని అని గుర్తుపెట్టుకోండి అని. మీరు ఇక్కడే ఉండండి, పిల్లలని నేను చూసుకుంటాను, మీకు తినడానికి పంపిస్తాను అని వెనక్కి తిరిగి గుమ్మం దాకా వెళ్ళి ఆగి, మీరేం చేయాలి అనుకున్నా నన్ను దాటి వెళ్ళలేరు, మీరు ఇక విశ్రాంతి తీసుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఆ పని మనిషి. రాధకి బాగా అర్థమైంది, తనని అన్ని రకాలుగా లాక్ చేశాడు అని. ఇక ఏం చేయలేక బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది రాధ. అలా రోజులు గడుస్తున్నాయి. నారాయణ కేసు పెట్టినా లాభం లేకపోయింది. కారణం లేకపోవడంతో కేసు నిలబడలేదు. దానికి తోడు రామ్మోహన్ మోసం చేశారు కేశవ తమ్ముడు ఇద్దరు. రామ్మోహన్ గారు తమకి డబ్బులు ఇవ్వాలని రైతులను కూడా రెచ్చగొట్టి నారాయణ గారిని ప్రభాకర్ గారి మీదకి ఉసిగొల్పాడు కేశవ. అటు రైతులకు ఇటు వ్యాపారంలో నష్టాలు అని చెప్పి, సొంతానికి రామ్మోహన్ డబ్బు వాడుకున్నాడు అని చెప్పి ఆస్తులు మొత్తం వేలం వేయించి సుకుమతి నాగమణిలకు ఇచ్చిన పసుపు కుంకుమల ఆస్తులు కూడా లాక్కున్నారు. కేవలం కొద్ది మొత్తం ఆస్తి మాత్రమే మిగిల్చారు. అది భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని అది మహేష్ పేరు మీద రాశారు ఇద్దరు మేనత్తలు. ప్రభాకర్ సొంత మేనమామ కావడంతో ఇబ్బంది లేకపోయినా నారాయణ మాత్రం అర్థం చేసుకొని పరిస్థితి చక్కబెట్టాడు. వాళ్ళకు తెలుసు ఇది కావాలని చేశారు అని, కానీ అది రంగయ్య నాయుడు చేశాడు అని అనుకుంటున్నారు. కేశవ గురించి వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళతో పాటే ఊరి జనం కూడా అదే నిజమని అనుకున్నారు. తనకు తెలిసిన నిజం బయటికి చెప్పలేక పిల్లలకి ఏమవుతుందో అన్న భయంతో రాధ ఆరోగ్యం పాడవుతూ వస్తుంది. సత్యవతి అలా అవ్వడం వల్లనేమో అనుకొని రంగయ్య నాయుడు చాలా చెప్పాడు, కానీ లాభం లేకపోయింది. కేశవ కూడా అన్నీ మర్చిపోయి మామూలుగా ఉండమన్నాడు, కానీ అతని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇంకా ఒత్తిడికి గురయ్యేది రాధ.
రోజులు గడుస్తున్నాయి. రాధకు నెలలు నిండుతున్నాయి. ఈలోపే రామ్మోహన్ ఆస్తులు కూడా కరిగించేశాడు కేశవ. ఆ సంగతి తెలుసుకున్న రాధ ఇంకా బాధపడింది. ఒకరోజు తనకి ఏమైనా పర్వాలేదు అని తన అన్ననాయుడికి నిజం చెప్పాలని కిందకి రాబోతూ కింద ఆడుకుంటున్న రఘువరన్ని చూసి ఆగిపోయింది. కానీ కాసేపటికి ధైర్యం తెచ్చుకొని ముందుకు అడిగేసింది పిల్లల వైపు చూస్తూ. కానీ 4 మెట్లు దిగగానే ఎదురుగా కేశవ వస్తూ కనిపించాడు. అంతే. అప్పటి వరకు కూడగట్టుకున్న ధైర్యం మొత్తం పోయి ఒక రకమైన బాధ ఆవహించింది తనకి. ఆ ఒత్తిడి భరించలేక, అసలే ఒంట్లో బాలేక పోవడం వల్ల కళ్ళు తిరిగి మెట్ల మీద నుండి పడిపోయింది రాధ. అమ్మా అని అరుపు విని అందరూ మెట్ల వైపు చూశారు. అక్కడ మెట్లపై నుండి దొర్లుతూ పడిపోతున్న రాధను చూసి ఒక్క క్షణం గుండాగిపోయింది అందరికీ. ముందుగా తేరుకున్న నాయుడు కంగారుగా రాధా అంటూ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే కేశవ, ఇంట్లో వాళ్ళు కూడా. రంగయ్య నాయుడు వెళ్ళేసరికి రాధ కింద పడిపోయింది. దగ్గరికి వెళ్ళి రాధా రాధా అని పిలిచినా పలకలేదు. తన దగ్గర దెబ్బ గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోయింది. కేశవ కంగారుగా వెంటనే బావా నేను కారు తీస్తాను, నువ్వు రాధను తీసుకురా అని బయటికి పరిగెత్తాడు. తన వెనకే రాధను తీసుకుని నాయుడు కూడా చాలా ఫాస్ట్గా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేశవికి ఎందుకో మొదటిసారి రాధని చూసి జాలి వేసింది. వాళ్ళ గొడవల వల్ల పాపం అమాయకురాలు బలవుతుంది అనిపించింది. లోపల డాక్టర్ రాధకు ట్రీట్మెంట్ చేస్తుండడంతో బయట వీళ్ళందరూ కంగారుగా కూర్చున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి నాయుడు తండ్రి కూడా హాస్పిటల్కి వచ్చాడు. అప్పటికే భార్యను కోల్పోయిన నాయుడికి చెల్లెలు కూడా ఇలా కనిపించేసరికి ఊపిరి ఆడడం లేదు. ఇంకా చాలా భయంగా కోటి దేవుళ్ళకి మొక్కుతూ కూర్చున్నాడు. తనని చెల్లెలికి ఏమీ కాకూడదు అని. చాలాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో ముగ్గురు ఎలా ఉంది డాక్టర్ అని కంగారు అడిగారు. అతను కాస్త బాధగానే సారీ అండి, లోపల బిడ్డ చనిపోయింది. చాలా ప్రయత్నించాం కానీ కాపాడలేకపోయాం. ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలి. దానికి అరేంజ్మెంట్ చేస్తున్నాము అంటాడు డాక్టర్. కేశవికి ఎందుకు భయంగా ఉంది. వెంటనే మరి రాధ ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. అతను తటపటాయిస్తూనే దేవుడి దయ అండి, ఆపరేషన్ చేశాక చెప్పగలం ఏంటి అనేది. ఇప్పుడైతే సీరియస్గానే ఉంది. ముందే చాలా నీరసంగా ఉన్నది. ఇప్పుడు ఇలా జరగడం వల్ల మా వైద్యానికి పెద్దగా స్పందించడం లేదు అని చెప్పి ఫామ్స్ పంపిస్తాను, సంతకం పెట్టండి అని వెళ్ళిపోతాడు డాక్టర్. రాధ పరిస్థితి విన్న ముగ్గురికి కాలు చెయ్యి ఆడడం లేదు. ఎవరి తప్పైనా ఇప్పటికే ఆ ఇంటి మహాలక్ష్మిని కోల్పోయారు. మళ్ళీ రాధకి కూడా జరగరానిది ఏమైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏమిటి అని బాధపడుతూ తను చేసిన తప్పులే తన కూతురుని బలి తీసుకుంటున్నాయి అని కుమిలిపోతున్నాడు నాయుడు తండ్రి. అంతా అయిపోయాక మార్పు వచ్చినా ఒరిగేది ఏముంది. కేశవ మౌనంగా ఒక పక్కకి నిలబడ్డాడు. నాయుడు ఆయన తండ్రి చేసేదేమీ లేక బాధపడుతూ కూర్చున్నారు. ఆపరేషన్ చేశాక సుమారు 5 గంటల తర్వాత రాధ స్పృహలోకి వచ్చింది. వెళ్ళి మాట్లాడమని చెప్పింది డాక్టర్. కేశవని వెళ్ళమని బలవంతంగా లోపలికి పంపాడు నాయుడు. కానీ తనని చూస్తే రాధ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా లోపలికి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని ఉన్న రాధ దగ్గరికి వెళ్ళి మెల్లగా పిలిచాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ ఏమని చెప్పి బెదిరించడానికి వచ్చారు మీరు? మీరేం బెదిరించినా ఇప్పుడు నిన్ను దాయవలసిన అవసరం కూడా లేదు. శాశ్వతంగా ఇక నేను వెళ్ళిపోతున్నాను కదా. ఇక నన్ను నువ్వు బెదిరించినా ఉపయోగం లేదు అని నిర్జీవంగా నవ్వుతుంది రాధ. మౌనంగా తలదించుకుని ఉన్న భర్తను చూస్తూ ఎందుకు మీరు తలదించుకున్నారు? నేను కదా అది చేయాల్సింది. నీలాంటి వారిని నమ్మి తాళి కట్టించుకొని కాపురం చేసినందుకు నేను కదా తలదించుకోవాలి. ఇప్పుడు నా బిడ్డకు కూడా దూరం అవుతున్నాను. తెలుసో తెలియకో నేను కూడా మీ పాపంలో భాగం పంచుకున్నాను. అందుకే ఒక బిడ్డను పోగొట్టుకొని మరో బిడ్డను అనాథను చేస్తూ వెళ్ళిపోతున్నా. ఇది నాకు తగిన శిక్ష అని నాకు బాగా తెలుసు. దానికి నేను బాధపడడం లేదు కూడా. రాధా అని చిన్నగా పలికాడు అతి కష్టం మీద కేశవ. మీకున్న ఒక్కదాని ఒక అడ్డు, నేను కూడా అక్కడికే పోతున్నా. ఇక మీ అగడాలకు ఆకృత్యాలకు ఎవరు అడ్డు చెప్పేవారు లేరు. సంతోషంగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు అంటుంది రాధా. కేశవ కన్నీళ్లతో నన్ను క్షమించు రాధా అని అడగడంతో ఆశ్చర్యంగా మీరు నన్ను క్షమించమంటున్నారా? విచిత్రంగా ఉందే. ఇప్పుడు మీరు మారిపోయారు అనో, లేక నాపై నా కొడుకుపై ప్రేమ పొంగుకొచ్చిందనో
లేక పశ్చాత్తాపం పడుతున్నావనో చెప్పి నన్ను మభ్యపెట్టకండి. మీ గురించినవి ఏవి మా అన్నయ్యకు చెప్పను. ఎందుకంటే నా నుండి నిజం బయటికి వెళ్ళిన మరుక్షణం నీ నిజ స్వరూపం అందరికీ తెలుస్తుంది. నా బిడ్డ దృష్టిలో నువ్వు ఒక నీచుడుగా మిగిలిపోతావు. అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ చెప్పినా మరి ఏది కూడా ఏం లేదు. ఎందుకంటే నా బిడ్డకి తన తండ్రి అంటే ప్రేమ, ప్రాణం. అది అలాగే ఉంచాలి అనుకుంటున్నాను అని అంటుంది రాధ. రాధ మాటలకి సమాధానం చెప్పలేక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు కేశవ. ఇంతకాలం నేను నిన్ను ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మీ భార్య కోరిక తీరుస్తావా అంటుంది రాధ. చెప్పు రాధా, నేను ఏమి చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే నీకు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా నీకు కోరిక తీరుస్తాను అంటాడు కేశవ. అయితే నువ్వు మా అన్నయ్యకి నా బిడ్డను అప్పగించి ఇక్కడ నుండి నీ నీడ కూడా వాడి మీద పడనంత దూరంగా వెళ్ళిపో. ఇదే నా ఆఖరి కోరిక అంటుంది రాధ. కేశవ షాకై రాధ అనగానే, అవును, నీ దగ్గరే పెరిగితే నా కొడుకును కూడా నీలాగే తయారవుతాడు. కానీ మా అన్నయ్య దగ్గర పెరిగితే ప్రయోజకుడు అవుతాడు. అందుకే వాడిని మా అన్నయ్యకి ఇచ్చి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఇది నా కోరిక అనుకో. నేను నీకు విధించే శిక్ష అనుకో. ఏదైనా నా కోరిక నెరవేర్చు. ఇన్నాళ్ళు నీకు భార్యగా ఉన్నందుకు ఇది ఒకటి చెయ్యి అని చేతులెత్తి దండం పెడుతుంది రాధ. ఆ చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, రాధా ప్లీజ్, నేను చాలా పెద్ద తప్పులు చేశాను. కాదు, పాపాలు చేశాను. ఇప్పుడు నేను మారాను అన్నా నువ్వు నమ్మవు. అది నాకు అర్థమైంది. కానీ ఒకటి చెప్తున్నాను విను. ఒకరికి అన్యాయం చేయాలని చూసి ఇవాళ నేను ఏకాకిగా మిగిలిపోయాను. చేసిన పాపాలకి శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరుతాను. నా కొడుకు దృష్టిలో నేను పాపాత్ముడి అయినా పర్వాలేదు, కానీ నీ దృష్టిలో మంచివాడిగా మిగులుతాను కదా, అది చాలు నాకు. ఇన్నాళ్ళు నేను తప్పించుకోవడానికి మాత్రమే మన బిడ్డను చంపేస్తాను అని బెదిరించానే, కానీ వాడు అంటే నాకు ప్రేమ లేక కాదు. వాడు నా ప్రాణం. వాడు నేను ఏమీ చేయను రాధా. నువ్వు అన్నట్టే వాడు మీ అన్నయ్య దగ్గర పెరిగితేనే వాడికి మంచిది. నువ్వేం ఆలోచన పెట్టుకోకు. నా తప్పును నేను ఒప్పుకొని దానికి శిక్ష అనుభవిస్తాను. నన్ను నమ్ము రాధా. ఒక పసివాడిని ఒంటరివాడిని చేసి పాపము, ఒక ఆడబిడ్డను చంపిన పాపము ఊరికే వదలదు కదా. అందుకే మన బిడ్డ ఇలా తల్లిదండ్రులు లేకుండా మిగిలిపోతున్నాడు. ఇకనైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసి ఏ తప్పు అయినా తిరిగి మన దగ్గరికి రావడానికి, దాని శిక్ష అనుభవించడానికి ఎంతో కాలం పట్టదు. ఒక ఉసురు తీసి బతకాలి అనుకున్న బ్రతుక్కి ఆ తప్పే పాశమై మెడకు చుట్టుకొని నేను ఉరి తీయడానికి సిద్ధమై ఉంటుంది అని అంటుంది రాధ. నువ్వన్నది అక్షరాలు నిజమే రాధా. చేసేటప్పుడు తెలియదు, తెలిసాక దిద్దుకునే పరిస్థితి ఉండదు అన్నాడు ఎటో చూస్తూ కళ్ళ నిండా నీళ్ళతో వేశావా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.